షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. లేఖన భాగాలను ధ్యానం చేద్దాం. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 31వ వచనం నుంచి 34 వరకు వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసినట్టయితే, ఈ మెడగదక అనుభవం పస్కాను ప్రభు ఆచరించారు. ఆ పిదప ప్రభు ఒక మాట చెప్పాడు. యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడదరు, ఎలాగనగా గొర్రెల కాపుని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోను రాయబడి ఉన్నది కదా అంటూ ప్రభు వార్త అన్నప్పుడు పేతురు అన్నాడు, నీ విషయం అందరూ అభ్యంతరపడినాను, నేను ఎప్పుడూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతను చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పేతురు ఆయన చూచి, నేను నీతో కూడా చావలసి వచ్చినాను, నిన్ను ఎరగనని చెప్పాను. అదే ప్రకాశ శిష్యులందరూ అనిరి. ఈ లేఖ భాగం ధ్యానం చేసినప్పుడు ఒక అంశం మనకు కనిపిస్తుంది. ఫెయిల్యూర్స్ ఆర్ లైక్ స్టెప్పింగ్ స్టోన్స్. ప్రవచనం యేసయ్య చెప్పాడు, గొర్రె కాపును కొట్టినప్పుడు గొర్రెలు చెదిరిపోతాయి. పేతురు అన్నాడు, అభ్యంతరపడినాను, అందరు అభ్యంతరపడ, నేను మాత్రం అభ్యంతరపడను అన్నాడు. శిష్యులందరూ అదే రీతిగా అన్నారు. గెత్సేమనే తోట ప్రభువును వారు బంధించారు, తీసుకుని వెళ్తున్నారు. పేతురు దూరం నుంచి వెంబడిస్తూనే ఉన్నాడు. అక్కడ వారు, నీవు అతడు ఉన్నావు ఒకడు కాదా అన్నాడు. ఇదిగా పేతురు ప్రశ్నిస్తున్నప్పుడు యేసు ఎవరని బొంకాడు, ఎవరో నాకు తెలియదు. తాను క్షమించుకోవడానికి, ఒట్టు పెట్టుకోవడానికి ప్రారంభించాడు. ఏ ఫెయిల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పీటర్. పేతురు జీవితంలో ఓటమి. ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఆ వ్యక్తి ఎరగనని బొంకాడు. ఇంతలో కోడి కూర్చున్నది వాక్యపాలము చూస్తాం. లూకా సువార్తలో మనం గమనించినప్పుడు ఈ సత్యాన్ని మనం చూస్తాం. 22వ అధ్యాయంలో, నిజముగా వీడును అతనితో కూడా ఉండేను. 59వ వచనం, ఓయి నువ్వు చెప్పిన నాకు తెలియదనను. అతను ఇంకా మాట్లాడుచున్నగా వెంటనే కోడి కూసాను. అప్పుడు ప్రభువు తిరిగి పేదరి వైపు చూచాను. కనుక పేతురు, నేడు కోడి కొయ్యి మనపు నీవు ముమ్మారును ఎరుగనందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలపూలపై సంతాపపడి ఏడ్చెను. ఈ లేఖన భాగంలో పేతురు చేతిలో ఒక అపజయం. Because he relied on his own strength. తన సొంత ఆధారపడ్డాడు. ఒక వాగ్దానం చేశాడు, ఎస్ నేనేమంత అభ్యంతరపడను, చావడానికి సిద్ధంగా ఉన్నా నీతో పాటు అన్నాడు. ఆ వ్యక్తి కొద్ది క్షణంలో ఒక చిన్న బాలిక కూడా ప్రశ్నించినప్పుడు, ఎస్ ఎవరో నేను ఎరగను అన్నాడు. కానీ ఫెయిల్యూర్స్ ఆర్ లైక్ స్టెప్పింగ్ స్టోన్స్ టు విన్. ఇక్కడ చూస్తున్న కలవర కొండ మీద ఇక్కడ మంచి స్టెప్స్ మీకు కనిపిస్తాయి. ఇక్కడ బైక్ స్టెప్స్. ఫెయిల్యూర్స్ ఆర్ లైక్ స్టెప్పింగ్ స్టోన్స్. మన గోల్ రీచ్ కావడానికి అవి ఒక సోపానములు. పేతురు పడిపోయి నిజముగా యు యాక్చువల్లీ ఫెయిల్డ్. యు ఫెయిల్డ్ జీసస్. కానీ సంతాపడి ఏడ్చాడు. తిరిగా ప్రభు చెంతకు వచ్చాడు. మెడగదిలో కూర్చొని దేవునికి ఆత్మశక్తి పొందాడు. పేతురు అయితే ప్రసంగించాడు, ఎవరు ప్రవచించాడు. మరి మీ ఆత్మలు రక్షించబడ్డాయి. నో రికార్డ్ ఆఫ్ ఫెయిల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పీటర్. ఆత్మశక్తిని పొందుకోనంత వరకు వి ఫేస్ ఫెయిల్యూర్స్. ఎందుకనగా మా సొంత బలము, సొంత శక్తి చాలదు. అంత మెయిన్ ప్రామిస్ కాదు. ఇలా ఉంటాను, అలా ఉంటాను, ఇలా చేస్తాను, అలా చేస్తాను, ఎన్నో ప్రామిసెస్ చేస్తాం. భార్య భర్తకు, భర్త భార్య పిల్లలు, ఎన్నో మనం ప్రామిసెస్ చేస్తాం. కానీ ఆ సమయం రాగానే నిలబెట్టుకోలేకపోతాం. Utterly fail.
టు కీప్ అవర్ ప్రామిసెస్. మనం వాగ్దానం చేస్తాం, నెరవేర్చలేకపోతాం. హ్యూమన్ వీక్నెస్, ఎందుకంటే మనకు మానవ బలహీనత. కానీ దేవుని శక్తి మన బలహీనతలో పరిపూర్ణమవుతుంది. నీకు ఎప్పుడు బలహీనప్పుడు బలవంతులు కాబట్టి నా బలహీనత ఏంది అర్శిస్తున్న పౌలు అన్నాడు. శిష్యులందరూ కూడా అభ్యంతరపడ్డారు. కానీ ప్రభు చెప్పిన విధంగా దేవుని ఆత్మశక్తిని పొందివారు ఈ భూలోకాన్ని తలకిందులు చేయగలిగారు. ఎందుకనగా ఆ యొక్క అపజయాలను వారు ఓటమి విజయాలుగా మలుచుకుంటూ వారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వారు గమ్యానికి చేరుకున్నారు. దే రీచ్ ద డెస్టినీ. ఎలానగా అపజయాలు ఎదురవుతాయి కొన్నిసార్లు మనకు, కానీ ప్రభు జీవితంలో there is no record of failure in the life of Jesus Christ. పెంతెకోస్తు అనుభవాన్ని పొందిన తర్వాత అపోస్తలుల జీవితాల్లో నో రికార్డ్ ఆఫ్ ఫెయిల్యూర్. ప్రాణాలు ఇవ్వడానికి వెనకాడలేదు. ఒక యోహాను తప్ప అందరూ కూడా హతసాక్షులయ్యారు. ఘోరమైన మరణాన్ని పొందగలిగారు. మరణాన్ని వెనకాడలేదు వారు. ఎందుకనగా వారు అంతమైన దేవుని శక్తి పరిశుద్ధాత్మనే ఉన్నారు కాబట్టి వారు ఒకప్పటి అపజయాలను విజయాలకు మలుచుకుంటూ ముందుకెళ్ళారు. కర్ఫ్యూలను ఓడిపోయి ఉన్నావా, కృంగిపోయి ఉన్నావా? నీ అపజయాలను విజయాలుగా మర్చుకో. ఫెయిల్యూర్స్ ఆర్ లైక్ స్టెప్పింగ్ స్టోన్స్ టు విన్. హార్డ్ వర్కర్స్ ఓన్లీ. కష్టపడి మనం నేను ఆత్మశక్తితో ముందుకెళ్ళినప్పుడు నిజంగా నువ్వు విజయాలు పొందగలుగుతావు. పేతురు నిలబడ్డాడు, స్థిరంగా నిలబడ్డాడు. నా జీవితం ఓటమి పొందలేదండి. నువ్వు ఓటమి పొందే దేవుడు ఎంతగానో బాధపడతాడు. నువ్వు విజయాల మీద సైతాన్ని ఏడుస్తాడు. నువ్వు దేవుని సంతోషపెడతావా? దేవుని దుఃఖపరుస్తావా? లేదా సైతాను ఆనందపరుస్తావా? నువ్వు పడిపోతే సాధారణకి ఎంతో ఆనందం, నువ్వు ఓడిపోతే సాధారణకి ఎంతో ఆనందం, ఎగిరి గంతేస్తాడు. కానీ నువ్వు గెలిస్తే, అన్నింటి మీద గెలిస్తే సాతాను దుఃఖిస్తాడు. దేవునికి ఎంతో సంతోషం. ఒక మారు మనసు పొందు, ఒక పాప విషయం పరలోకమందు దేవునికి ఎంతో సంతోషం. కాబట్టి ఆ సంతోషాన్ని చేకూర్చబెట్టడానికి జీవించడానికి, అన్నింటిలో విజయాన్ని పొందడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు అందరూ కూడా శక్తిని దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నత యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. ఆత్మ జీవితంలో పోరాటం ప్రభువా అనేకం చేస్తామని వాగ్దానం చేసాం, చేయలేకపోయామేమో, ఓటమి పొందామేమో తండ్రి. ఆ ఓటమిని తండ్రి అపజయాన్ని విజయాలుగా మలుచుకో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రభువానైనా ఆత్మీయంలో ముందుకు సాగిపోయే కృప ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు. ప్రతి బిడ్డను దర్శించండి. అది ఎన్నిసార్లు తండ్రి ఓటమి పొందారేమో జ్ఞాపకం చేసుకుని తండ్రి అత్యపడక మీ ఆత్మశక్తి పొందుకుని తండ్రి ప్రతి విషయంలో, చిన్న విషయంలో పెద్ద విషయంలో ప్రభువానైనా అబద్ధమైన పాప ఆ చిన్న విషయంలో విజయాన్ని పొందుటకు కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం అందరి సహకారంతోడే ఉండును గాక. ఆమేన్.